ఏదో మా కుర్రాళ్ళు మరీ చెప్పారని మీకు ఇస్తున్నాను సార్. చాలా కాస్ట్లీ మనుషులు తీసుకున్నారు సైట్లన్నీ. జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ బ్యాక్ సైడ్ అన్నావు. బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్, జస్ట్ 5 కిలోమీటర్స్. కావాలంటే చూడు. చీటింగా చిచ్చి, మిమ్మల్ని చీట్ చేసి సిటీలో బతకగల ఫ్రెండ్స్. అయినా ఎవడో పేరు పెట్టిన జూబ్లీ హిల్స్ లో మీరు ఉంటాయండి. ఇప్పుడు ఈ 10 acres మీరు కమిట్ అయిపోయారు అనుకోండి, రేపటి నుంచి ప్రిన్స్ హిల్స్ అవుద్ది. మీ పేరు హిస్టరీలో చరిత్రలో మిగిలిపోతా అలాగా. ఇదిగో సైటు, అడుగు. ఆ కొండ అసలు ఎవరు కమిట్ అనుకుంటున్నారు? ఎవరు? బిగ్ బి అంటే షోలే సర్కార్ చేశాడు, కౌన్ బనేగా కరోర్పతి యాంకరింగ్ చేశాడు, దాడి వాళ్ళ. చిన్న క్లూ ఇస్తే చాలు అల్లుకుపోతారు ప్రిన్స్ మీరు అసలు. ప్రిన్స్ కి పొగడ్తలంటే నచ్చవు. ఆ కొండ ఎవరిది? అది మన రజనీ ప్రిన్స్. ఆవిడెవరు? ఆవిడ కాదండి, మన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్. ఈ కొండ చేసుకుంటాడు అతను. అంటే అతనికి ఆ స్టేట్ లో ఫ్యాన్స్ ప్రాబ్లం ఎక్కువ ఉంది. ఓ రోజు ఆ కొండ నాకు కావాలి అని ఓ ఫోన్ మీద ఫోన్ ఒకటే నస్ అనుకోండి. అసలు పైగా మీరు ఇక్కడ షిఫ్ట్ అవుతున్నారని తెలిస్తే మీకన్నా ముందే షిఫ్ట్ అయిపోతాడు. ఎందుకు? మీరు ఇక్కడ ఉంటే ఆయనకి సెక్యూరిటీ ప్రాబ్లం ఉండదు కదా. నిజమా? బ్లఫా? రైట్ రా, వీడి మీద బ్లఫ్ అసలు లేదండి. అచ్చా, ఓకే. ఫ్రెండ్స్, ఆ 2 కొండలు ఎవరో తెలుసా? మన ఐశ్వర్య రాయ్. యు మీన్ ఎక్స్ మిస్ వరల్డ్? యా, బాలీవుడ్ నెంబర్ 1. వావ్, ఆవిడ ఉండేది ముంబైలో కదా. అది నిజమే కానీ ఈ మధ్య సల్మాన్ ఖాన్, వివేక్, రీసెంట్ గా అభిషేక్ బచ్చన్ ఫోన్ చేసి ఇసిగిచ్చేస్తున్నాడు బాస్. దాంతో ఇక్కడికి వచ్చి సెటిల్ అయిపోదాం అనుకుంది. అరే, ఆవిడ ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది కదా, స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు కదా. ఎంత ఇంటలెక్చువల్ ఫ్రెండ్స్ మీరు. బ్లఫ్ లేదు. యాది అన్న, డబ్బిచ్చే. లైఫ్ రిస్క్ తీసుకుంటున్నావు అన్న. తేడా వస్తే బిచ్చమైతే బతకాల. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. డబ్బిచ్చాయి. టైటిల్ క్లియరేనా? టైటిలే కాదు, సబ్జెక్ట్ కూడా క్లియరే. అదో ఐస్ లేటెస్ట్ గా ఎవరైనా బాయ్ ఫ్రెండ్ తో కమిట్ అయిందా? లేదు ఫ్రెండ్స్, మీలాంటి చాక్లెట్ కురాడు కోసం వెయిటింగ్. బాయ్ ఫ్రెండ్ ఏంట్రా? ఆల్రెడీ అభిషేక్ పెళ్ళిపోతాను. విషయం వాడికి తెలియదు కదరా. ఇది టోటల్ గా ప్రిన్సిపల్స్ కి ప్లాన్ అన్నమాట. ఈ సైడ్ 40 ఫీట్ రోడ్ వస్తుంది సార్, బ్యాక్ అంతా రెసిడెన్షియల్ సార్, ఫ్రంట్ అంతా కమర్షియల్ సార్, ఇటు పెద్ద స్విమ్మింగ్ పూల్ వస్తుంది సార్, ఇటు పబ్ సార్. అంటే యూత్ బార్ అండ్ రెస్టారెంట్, మీకు ఇన్కమ్ బాగుంటుంది సార్. అవునా? అప్పుడప్పుడు మనలో వెళ్ళి పోరేంత మస్తు డాన్స్ కట్టచ్చు. ఇటు ఎవరు ఉంటున్నారా? ఇటు అమితాబ్ బచ్చనా? ఓ, ఇటు ఎవరు ఉంటున్నారా? సూపర్ స్టార్ రజనీకాంత్ అనా? మరి ఇక్కడ పబ్బు కడితే వాళ్ళకి డిస్టర్బెన్స్ కదా. రేయ్, ఇతర రాష్ట్రాల వాళ్ళని గౌరవించడం మన సంప్రదాయం. ఈ ప్రిన్స్ వల్ల గానీ, ప్రిన్స్ యాక్టివిటీస్ వల్ల గానీ ఎవరికి డిస్టర్బెన్స్ జరగడానికి వీల్లేదు. ఓ పని చేయవేను సార్, ఇటు 50 ఫీట్ నో 100 ఫీట్ నో 200 ఫీట్ కాంపౌండ్ వాళ్ళు కట్టేవై. 200 ఫీటా? 200 ఫీట్ అని ఆశ్చర్యపోతున్నావు ఏంట్రా? నీకేమైనా డిస్టర్బెన్స్? అయితే సార్ ఇటు కూడా 2 + 2 400 ఫీట్ లో పెద్ద గోడ కట్టేస్తాను సార్. మొత్తం 400 ఫీటా? నేను చెప్పినట్టు చేయవా? చేస్తాను సార్. సార్ ఇటు ఎవరు ఉంటున్నారు? ఐశ్వర్య రాయ్ సార్. ఐశ్వర్య రాయ్కి నాకు మధ్య గోడే కాదురా, గాలి కూడా త్వరపట్టడానికి వీల్లేదు. అర్థమైందా? మేమిద్దరం రోజు ఒకళ్ళనొకళ్ళు లైట్ కొట్టుకుంటాను. వీడెవడరా? బా ఏం చేస్తున్నావిడా? ఏం రావు, ఏడకెళ్ళి వచ్చినాను. అన్నన పట్టుకుని ఎవడారని అడుగుతున్నావు? బొక్కలు ఎరుగుతాయి బిడ్డ. అన్నదాన్ని ఒక్కసారి తొరగొట్టిననుకో ఆ సౌండ్ గా గుండా చేస్తావు బిడ్డ. అయితే ఒకసారి కొట్టమానప్ప. అన్నా ఒక్కసారి తొరగొట్టి గట్లా కదనా, జబర్దస్త్ కొట్టాలనే. ఇంకేమైందిరా బాయ్? మొత్తం 7. నాకు 5 సెకండ్లు చాలు. నాకు 1 సెకండ్ చాలబ్బా. నేను ఎంత ఎద్దవనో నాకే తెలియదు. నాకు తెలుసు కదప్పా. వీడిని చూస్తే మ్యాటర్ సీరియస్ లాగా ఉంది. ఎందుకైనా మంచిది మన హోటల్ దాక్కున్నారు. ఓకే రండి.
వాళ్ళు ఈ కాలేజీలో వాళ్ళేరనా సిటీలో ఇంకెన్ని కాలేజీలు ఉన్నాయిరా? ఇదే ఆఖరు. ఆయన ఎత్తుకుడు వేస్తానా వాళ్ళు ఎప్పుడో చంపైపోయినరు. ఆ రోజు నేను చెప్తూనే ఉన్నా ఫ్రెండ్స్ ఒకసారి కంప్లీట్ అయినాక ఎవ్వడ మాట ఏంటని పెద్ద బిల్డప్ ఇచ్చావు. ప్రిన్స్ నే చీట్ చేస్తారా? గాడ్ ఫాదర్ లా బతికినోడిరా డాగ్ ఫాదర్ చేస్తారా? వదలను. వాళ్ళు ఎక్కడ కనపడితే అక్కడ వాళ్ళ గోరి కట్టేస్తారు. గోరీలు గిట్ట తర్వాత కడదు కానీ ముందు పైసలు పైసలు అడుగుతుంటే సంజేత లేదురా బాయ్. గట్లా చూస్తున్నావు పైసలు ఏ జా. ఏం బే జంప్ అయిదామని చూస్తున్నావా? పైసలు ఇవ్వకుండా పొద్దుటి నుంచి సిటీ మొత్తం చెప్పినా పాపం ప్రిన్స్ అంటే అలా బుక్ అయిపోయాడు. ఆ బెలహరి అయితే చీట్ చేస్తాడు అనుకుంటా. ఎందుకైనా మంచిది మన జాతర మనం ఉండాలి. రావురా వాళ్ళకిట్లా సిటీలో కనిపిస్తే టాక్సీతో తొక్కిస్తా బిడ్డ. అయ్యో ప్రిన్స్, ఈ పెద్ద సైట్ అంతా కలిపి మన చీటర్స్ వల్ల మెగా వెంచర్ సార్. చీటర్స్ విల్లానా? అదేంటయ్యా పేరే తేడాగా ఉంది. అబ్బా అంటే చీటర్స్ అంటే ఆ చీటర్స్ కాదండి, చీతాస్. మీకు మాకు కొంచెం స్లాంగ్ డిఫరెన్స్ ఉంటుంది, మీరు అన్నారు కదా. అది సరే, సిటీ పక్కనే అంటూ 200 కిలోమీటర్లు తీసుకొచ్చాండి. ఈ ఎన్ఆర్ఐ తో చిక్ అయిదండి, ఎక్కడో ఉంటారు. ఇక్కడ జరిగే డెవలప్మెంట్ ఏమీ తెలియవు. ఇప్పుడు ఆంధ్రాలో సగం గ్రేటర్ హైదరాబాదే తెలుసా? ఆ 4 ఎకరాలు ఎవరు కమిటీ అయ్యారో తెలుసా? సానియా మిర్జా అండి, టెన్నిస్ అకాడమీ పెడుతుందట. మరి నాకు టెన్నిస్ రాదే. ఆవిడే స్వయంగా దగ్గరుండి నేర్పిస్తుందండి. ఆ సైట్ అవుతుందో తెలుసా? పూరీనండి. పూరీనా? కోకిరి అండి. 75 సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రని లొంగ చుట్టి నోట్లో పెట్టుకున్న గ్రేట్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ రేపు ఇక్కడ ఫిలిం సిటీ కట్టబోతున్నాడు. మీకేమన్నా సినిమాలు తీసి ఇంట్రెస్ట్ ఉంటే డేట్లు ఈజీగా తెచ్చుకోవచ్చు. ఎంతైనా కాబోయే నేపర్ కదా. ఇంక మీరేం మాట్లాడదు, ఈ అడ్వాన్స్ తీసుకోండి, అగ్రిమెంట్ చేసుకుందాం. అబ్బే, నేను చెప్పేది పూర్తిగా వినేదాకా అగ్రిమెంట్లు అడ్వాన్సులు లేవు. ఆ సైట్ ఎవరితో తెలుసా? ఎవరిది? అటల్ బిహారీ వాజ్పేయిదా? ఇప్పుడు మీరు ఏమన్నా అన్నారా? లేదే. ఎవరండి మీరు? ఇక్కడ స్థలాలు ఏమి ఖాళీగా లేవు, అన్ని అమ్మేశాను. ఏరా గుర్తు పట్టలేదా? పట్టనట్టు నటిస్తున్నావు. సారీ సార్, మీలాంటి పర్సనాలిటీ డ్యూటీ ఫస్ట్ టైం. అబ్బా, గుర్తొచ్చిందా? కొంచెం గుర్తొస్తున్నట్టే ఉంది సార్. వస్తున్నట్టుందా? దగ్గర అబ్బా! ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇప్పుడు గుర్తొచ్చింది. నేను చూసి ఎంతకాలం అయింది. బాగున్నావా ఫ్రెండ్స్? నాకేంట్రా, బిగ్ బి తో బ్రేక్ఫాస్ట్, రజనీతో రేసింగ్, ఐస్ తో డాన్స్ చేస్తూ ఇలా ఉన్నాను రా. సారీ ఫ్రెండ్స్, ఇంకెప్పుడు గవర్నమెంట్ స్థానాలు అమ్మరు, నన్ను క్షమించి వదిలేసాయి. చూడు బ్రదర్, మీలాంటి అమాయకులైన ఎన్ఆర్ఐలు ఉండబట్టే ఇలాంటి 420 గాళ్ళు అదిగో ఎయిర్పోర్ట్ ఇదిగో రింగ్ రోడ్ అని రెచ్చిపోతున్నారు. అమ్మో అమ్మో, ఎంత మోసం! ఇలాంటి మోసగాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. కొట్టండి. థ్యాంక్ యూ సార్, సమయానికి దేవుళ్ళ వచ్చి రక్షించారు. సారీ, ఈ ప్రిన్సిపల్ పొగడ్తలు నచ్చవు. క్షమించండి, ఆ విషయం ఇప్పుడే తెలిసింది. వెళ్ళండి. పదండి అయ్యా, పోదాం. మన టైం బాగుంది. ఫ్రెండ్స్, నేను కూడా వెళ్ళొస్తానే. ఇంకెప్పుడు అందరూ ఎప్పుడు- బతుకుంటే బోర్డర్ దాటిళ్ళు. ఆ. ఐదేళ్ల క్రితం నా ఇల్లు ఒకటి అద్దెకిచ్చాను. ఇప్పుడు ఖాళీ చేయమంటే చేయనంటుండు. ఎవడాడు? నేను పోలీసుల కంప్లైంట్ కూడా చేస్తానన్నాను. అందుకు వాడు నన్ను రౌడీలతో కొట్టించాడనా? ఎవడాడు? నాకు రౌడీల బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పాను. అందుకు వాడు పోలీసులతో కొట్టించాడనా? ఎవడాడు? లెంత్లు లాగ్లు నాకు ఇష్టం ఉండదు. మ్యాటర్కి వచ్చి అలాగేనా? ఇదిగో వీడేనా? వీడి సంగతి మర్చిపో. గట్లన్నా ఇంకా నిలబడ్డాబెట్టి అన్న పవర్ఫులే. ఐదేళ్ల క్రితం నా ఇల్లు ఒకటి అద్దెకిచ్చాను. ఇప్పుడు ఖాళీ చేయమంటే చేయనంటుండు. ఎవడాడు? నేను పోలీసుల కంప్లైంట్ కూడా చేస్తానన్నాను. అందుకు వాడు నన్ను రౌడీలతో కొట్టించాడనా? ఎవడాడు? నాకు రౌడీల బ్యాక్గ్రౌండ్ ఉందని చెప్పాను. అందుకు వాడు పోలీసులతో కొట్టించాడనా? ఎవడాడు? లెంత్లు లాగ్లు నాకు ఇష్టం ఉండదు. మ్యాటర్కి వచ్చి అలాగేనా? ఇదిగో వీడేనా? వీడి సంగతి మర్చిపో. గట్లన్నా ఇంకా నిలబడ్డాబెట్టి అన్న పవర్ఫులే. ఈడెవడ్రా బాబు, చిన్నప్పుడు ఆడలేదా ఏంటి? ఎవడి కొత్త జోకరు? Hi, Singaram 5 feet, old student of this college.
జస్ట్ న్యూలీ రిజాయిన్ Really? యా లెక్చరర్ ఉంటున్నారు కదా సచ్చినా అనుకోలేదు. ఏదో సోప్ కంపెనీ సేల్స్ మెన్ అనుకున్నావులే. యూ నాటి గైస్. మా కాలేజీలో ఎప్పుడు అడ్మిట్ అయ్యారు సార్? అడ్మిట్ అయ్యేది హాస్పిటల్లో, జాయిన్ అయ్యేది కాలేజీలో. ఓ సారీ సార్. నో సారీ నో సార్, మనంతా ఫ్రెండ్లీ అప్రోచ్. నేను సీనియర్ని కాదు, మీరు జూనియర్స్ కాదు. ఫస్ట్ బాగుంది, సెకండ్ దే చాలా దరిద్రంగా ఉంది. ఎనీవే వీఆర్ ఫ్రెండ్స్. అయితే రారా మళ్ళీ కలిసిపోదాం. రారా, రాదాకా వద్దు, హాయ్ భాయ్ ముద్దు. ఓకే వావ్, మనలాగే సీనియర్ స్టూడెంట్ లా ఉంది. వావ్, మీ కొట్టుడు చాలా బాగుంది. ఇది ఇంట్రడక్షన్. ముందు ముందు నేనేంటో మీకు బాగా తెలుస్తుంది. ఓకే, ఐ ఆమ్ సింగారం, సింగారం 5 feet. ఓల్డ్ స్టూడెంట్ ఆఫ్ దిస్ కాలేజ్. నిషా నిషా మల్హోత్రా. మీరు ఏరోబిక్స్ చేస్తుంటారా? నీకెలా తెలుసు? స్ట్రక్చర్ చూసి ఎక్స్పెక్ట్ చేశా. మీకు పామిస్ట్రీ కూడా తెలుసా? దానికంటే బాడీ కెమిస్ట్రీ బాగా తెలుసు. వావ్, మీది స్పోర్ట్స్ బాడీ అనుకుంటా. 2 times బాల్ తో ఒలింపిక్స్ కూడా వెళ్ళాను. ఆడడానికా? కాదు, చూడడానికి. బైది బై ఏరోబిక్స్ నాకు కూడా నేర్పిస్తారా? నో రిస్ట్రిక్షన్స్, Yeah. ఎనీ ఏజ్ ఎనీ టైమ్. ఓ, దిస్ ఇస్ మై కార్డ్. కార్డ్ ఏంటి ఎంత తాజాగా ఉంది? ప్రింటింగ్ నుంచి ఇప్పుడే తెచ్చాను. ఓ, మనం లేజర్ గా కలుసుకుందాం. ఏ ఎర్లీగా కలిస్తే మీ బాడీకి ఏదైనా ప్రాబ్లమా? యు నాట్. మీరా? ఎక్స్పెక్ట్ చేయలేదు కదూ. వాచ్మెన్ అనుకున్నాను. వాడు ఈ టైంలో కూడా వస్తుంటాడా? ఈ ఫ్లాట్స్ మొత్తంలో నాకు మగతోడు అతనే. డోంట్ వరీ, నేను వచ్చేసాగా. ఇంక మొదలెడదామా? ఏంటది? ఏరోబిక్స్. దానికి తలుపులు వేయడం ఎందుకు? వాచ్మెన్ వస్తాడేమో అని. యు నాట్. యు బ్యూటీ. జస్ట్ జస్ట్ ఏ మినిట్. ఎందుకు? కొట్టుడు ఆపి ఇక ఆట మొదలెడదామా? ఓకే, నేను రెడీ. నువ్వు రెడీయా? యా. ఓకే. 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 1 2 3 4 1 అబ్బో, 1. ఇది మన వల్ల అవుతుంది. వాట్ హ్యాపెండ్ మిస్టర్ సింగారం? ఎందుకు మ్యూజిక్ ఆఫ్ చేశారు? ఆ స్పీడ్ ఎక్కువైతేను అలా చేస్తేనే థ్రిల్. నాకు మాత్రం భయం. నేనున్నానుగా. వెరీ సింపుల్ సింగారం. యా. యా, Ah. just like this. 1 2 3 4 and 1 2 3 4. Okay, let's do it. ఐ విల్ డూ. 1 No, not like this. Okay, I'll show you. 1 2 3 4. Now I'm showing you both exercise, okay? Let's do it. 1 2 3 4 1 2 3 4. Mr. Singara, what happened? ఏమిరా బిడ్డ నకరాలు చేస్తున్నా? గొర్రెలు అట్లా దంచున్నావేంది? గొర్రె నడు రోడ్లే గొర్రెలేంట్రా? నీకు బ్రెయిన్ ఉందా? అది తెరవదు కానీ చేతిలో కర్రలు సార్ కొడుతున్నారు. కొట్టొద్దా? వాడు బర్రెలు ఎక్కడి నుండి నన్ను గొర్రె అంటాడేంది? అంత మాత్రం కొడతారా? కొట్టాలన్నా చంపాలనా? ఇజ్జత్ తీకుంటే కారణాల్లో పుట్టినోడిని యాదవ్, శంకర్ యాదవ్. తెలియక చేస్తాడు సార్. ఆగండి సార్, వదిలేండి సార్ ప్లీజ్. ఏయ్, వీళ్ళుండ్రు కాబట్టి బతికిపోయినా, లేకపోతే కైమా కొట్టి డాబా హోటల్ అమ్మేసి ఎన్నో కాదు. చెక్కు
వద్దంటే కూడా వెళ్ళావు దోలు తీరిందా ప్రిన్స్ నువ్వా? నేనేరా ఎంట్రీ ఇలా ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. మాకేం తెలియదు ప్రిన్స్, నిన్ను మోసం చేసింది ఆ బిల్లరి గాడే. ఆ విషయం మాకు తర్వాత తెలిసింది ప్రిన్స్. మాకే సంబంధం లేదు ప్రిన్స్. కావాలంటే నా గర్ల్ ఫ్రెండ్ ని బైక్ తీసుకొని మమ్మల్ని వదిలే ప్రిన్స్. ఏంటి ప్రిన్స్ వెతుకుతున్నావు? బ్యాగ్ ఎక్కడరా? ఏ బ్యాగు? బ్రౌన్ కలర్ బ్యాగ్. ఆ బ్యాగా? యా యా అదే అదే కలర్ బ్యాగ్ ఎక్కడ? అయినా ఆ బ్యాగ్ నీకెందుకు? ఓ నువ్వు ప్రాజెక్ట్ పని మీద వచ్చావా? ఇంతకీ నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ ఫ్రెండ్స్? మాటల్ని తోటల్ని పొదుపుగా వాటం నేర్చుకో. బ్యాగ్ ఎక్కడ? బ్యాగ్ చందు రూమ్ లో ఉంది. ఏ ఎవరు నువ్వు? ఏ బబ్లు, ఎవరు నువ్వు? వాడే ప్రిన్స్. ఏం వెతుకుతున్నాడు? ఇప్పుడు ఎందుకు తర్వాత చెప్తాను. ఏంట్రా మీరందరూ ఇక్కడికి వచ్చారు? ఈడవడు ప్రిన్స్ నువ్వా? ఆల్రెడీ షాక్ రియాక్షన్ లో ఇచ్చేసాను లేరా. ప్రిన్స్ వచ్చింది బ్యాగ్ కోసం. ఇంతక బ్యాగ్ ఎక్కడ పెట్టావు? ప్రిన్స్ వచ్చింది రివెంజ్ తీసుకోవడానికి కాదు, మళ్ళా ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చాడట. కంగ్రాట్స్ హ్యాండ్ ఆల్రెడీ ఇచ్చారు. బ్యాగ్ ఇస్తే చాలు. ఏ బ్యాగ్? ఈ బ్యాగేరా? ఓ ఇదే. ప్రిన్స్ నువ్వు మా కోసం ఎంతో సాక్రిఫైస్ చేస్తావు. నువ్వు మాకు 10 minutes టైం ఇస్తే నువ్వు 1 రూపాయలు డెకరేట్ చేసి నేను తెరుచుకుంటావు. మన డెకరేషన్ చూసి ప్రిన్స్ గర్ల్ ఫ్రెండ్ అదిరిపోవాలి. ఎవరో భలే తమాషాగా ఉన్నాడే. పేరుకి పర్సనాలిటీకి సంబంధమే లేదు. ఏంటి ప్రిన్స్ నువ్వే డెకరేట్ చేసుకుంటావా? ఓపెన్ ఇట్, ఓపెన్ ఇట్. ఏంటి ప్రిన్స్ మా మీద నమ్మకం లేదా? అయితే ఓపెన్ చేసి తాగు. రేయ్ అందులో ఏముందని రా అంత రియాక్షన్ ఇచ్చావు? ఏదో చూడకుండా చూసినట్టు. ఇంత డబ్బు మన బ్యాగ్ లోకి ఎలా వచ్చింది? ఎలా వచ్చిందా? ఇప్పుడు అర్థమైందిరా, ఇది ఖచ్చితంగా రాబరీ మనీ. ఆ చెక్ పోస్ట్ దగ్గర ఏదో గోల్మాల్ జరుగుతుంది. ఏ మాల్ అయితే మనకెందుకురా, డబ్బు మన చేతికి వచ్చింది. ఎంజాయ్ రా మావా. ఇంకా మన లైఫ్ అంతా కలర్ఫుల్ రా. బ్యాంకాక్ లో బ్రేక్ఫాస్ట్, లండన్ లో లంచ్, డెట్రాయిట్ లో డిన్నర్. చిన్న రిక్వెస్ట్ రా, మన ప్రాజెక్ట్ వర్క్ మాత్రం ప్యారిస్ లో పెట్టుకుందామే. కాదా ఈ సీజన్ కి స్విట్జర్లాండ్ కరెక్ట్. చాలా చిల్డ్ గా ఉంటది. బెటర్రా. రేయ్, ఇది పబ్లిక్ మనీ. దీన్ని పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేయటమే కరెక్ట్. కాదురా, దీన్ని మనం ఎంజాయ్ చేయడం కరెక్ట్ రా. కాదురా, నీకు తెలియదు ప్యారిస్కి వెళ్దాంరా. ఆ డబ్బు నేను చేయాలో డిసైడ్ చేయవలసింది నేను రా. మీరు ఆ బిల్హర్ గారితో కలిసి చేసిన చీటింగ్ వల్ల ప్రిన్స్ లా బతికి నేను ప్లాట్ఫామ్ గండి అయ్యాను రా. అందుకే తిరిగి నేను నా స్టేజ్కి రావడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశాను రా. కొడితే సిక్సర్ కొట్టాలన్న ఉద్దేశంతో పంజాగుట్ట సెంటర్లో ఉన్న బ్యాంక్ ఆఫ్ కామర్స్ ని రాబరీ చేయాలనుకున్నాను. ఫుల్ సెటప్ తో నేను ఎంటర్ అయ్యేసరికి దరిద్రం ఇంకో టైప్ లో నాకు ఎంటర్ అయింది. ఆల్రెడీ షరీఫ్ అండ్ గ్యాంగ్ రాబరీ చేసి వెళ్ళిపోవటం కనిపించింది. రాబరీ చేద్దామంటే బ్యాంకులో క్యాష్ లేదు, ఫైటింగ్ చేద్దామంటే ఒంట్లో ఓపిక లేదు. కనీసం వాళ్ళు ఆదమర్చున్నప్పుడైనా ఆ బ్యాగ్ కొట్టేద్దామని ఫిక్స్ అయ్యాను. అప్పటి నుంచి ఆ గ్యాంగ్ ని ఫాలో అవుతూ వచ్చాను. చెక్ పోస్ట్ లో ఆ బ్యాగ్ మీ కారులోకి మారటం చూసి మిమ్మల్ని ఫాలో అవుతూ వచ్చాను. కమ్ ఆన్ మూవ్ మూవ్ మూవ్. Go inside. Go inside. Go to the room. Yeah. నువ్వు మాసు కదా? No. Class. ఓహో పేరు కూడా మార్చుకుంటావా? సర్లే నీ పేరు ఏదైతే నాకెందుకనే మర్యాదగా ఆ బ్యాగ్ రివాల్వర్ నాకు ఇచ్చి లింగుపో. ఏంటబ్బా కలుస్తావేంది? నా దారికి ఎవరంటే వచ్చినా బతకరు. నేను అంటున్నానబ్బా, కావాలంటే దండాలు చేసుకో, సెటిల్మెంట్లు చేసుకో, ఇంకా కావాలంటే మా పోలీసు ల్యాండ్ ఉంది అది కూడా అప్లై చేసుకో. నాకేం ఇబ్బందిలే. అండర్స్టాండింగ్. లేదప్పా సరెండరింగే. ఆ రివాల్వర్ లేకపోతే నా ఉద్యోగం పోద్దబ్బా. ప్లీజ్ చేయబ్బా, ఇచ్చేయబ్బా. ఓకే, కారు స్టార్ట్ చేసిన తర్వాత విసిరేస్తా. నమ్మచ్చప్ప, లేకుంటే నువ్వు కూడా మా డిఎస్పీ గారు లాగే. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను. మరి ఎవరు మాట అంటావు నువ్వు? ఏయ్! పోయప్పా డౌట్ వచ్చి అడిగానప్పా అంతే. తప్పుకోండి తప్పుకోండి తప్పుకో. ఉన్నది నా బ్యాగ్ ఇచ్చేయ్.
రివాల్వర్ కన్నా ఉద్యోగం ముఖ్యం సార్, ఉద్యోగం కన్నా ప్రాణం ముఖ్యం సార్. ఆడి పైలో పోయాడంటే మన రివాల్వర్ వెనకొచ్చింది. నువ్వు ఏమిరా పోలీసులు అన్ని కబ్జా చేయాలని ప్లాన్ చేసినారంటే అసలు మీరు మామూలు క్రిమినల్స్ కాదురా. వదిలితే హుస్సేన్ సాగర్ లో కూడా ప్లాట్లేసి అమ్మేస్తారు. ఏమిరా సిటీలో ఈ మధ్య జరిగిన కబ్జాల్లో నువ్వు బ్యాకా ఫ్రంటా? స్ట్రైటా? నీ భాష ఊర్రా. చోటా షకీలా, అబూ సలీమా, ఓ దావూద్ ఇబ్రహీమా? ఆడేనా ఆడేనా ఆడేనా? మీరేంట్రా కొండ ముచ్చలు? ఏందిరా కొడతంటే కళ్ళు మూసుకుంటావేందిరా? యోగా ప్రాక్టీస్ చేస్తున్నావా? ఏందిరా ఆ పర్సు ఏందిరా? డోంట్ టచ్ ఇట్, డోంట్ టచ్ ఇట్. టచ్ చేయొద్దా? కొన్ని ముట్టుకుంటాను లేపా. ఇందులో ఏముందనరా అంతా పరిచినావు? ఐశ్వర్యరాయి, ₹100. ఈ కాంబినేషన్ ఏందిరా? అన్న ఐసు మీద మనసు పడిండు. నీ కాడ ఈ శకలు కూడా ఉన్నాయేందిరా? వీడి పేరేందిరా? ప్రిన్స్. ఏ దేశానికి? అది సరే, నువ్వు ప్రిన్స్ అయితే మేమంతా ఏందిరా? నేను ఒక మంత్రిని, మా కానిస్టేబుల్స్ అంతా సేనాధిపతులా? నీ పని ఇప్పుడు కాదు, నైట్ షిఫ్ట్ లో. అదిరింది. ప్రతి ఐటమ్ సూపర్. సార్ 5 స్టార్ హోటల్ కూడా వేస్ట్ అండి. మీరు లాస్ట్ వచ్చారు సూపు నిమ్మకేసి అద్దరిపోయింది అనుకోండి. అది సూప్ కాదు బాబు, ఎంగిల్ చేతులు కడుక్కోవడానికి సరిపోతారు. కలుతాపోయా నీకు? రారా బయటికి, గుట్టేదామని రారా, రా రారా బయటికి రా. कपट्टे वन डाउन साले, गाड़ी को क्यों मारा रे? क्यों मारा रे? ఏమైందిరా? ఆ గొర్రెడు సర్దార్జీ గెటప్ లో వచ్చాడు రా. ఎక్కడ? చూడు. ఏయ్, అతనికి ఇతనికి చాలా తేడా ఉంది. పద. వీడేంట్రా సర్దార్జీని పట్టుకొని గొర్రెలు కాపరంటాడు? రేయ్, వాడిని ఫేస్ టు ఫేస్ చూసింది నేను రా, నమ్మండి రా నన్ను. రేయ్, కౌంటర్ ప్రూవ్ చేస్తాను చూడండి. రేయ్. सोवर का बाप गधे, बेवकू, నాది పట్టుకు లాగుతాను లుచ్చ. మరి చంపడా వద్దన్నా కూడా స్పీడ్ ఏంది, బ్రేక్ ఏంది, ఎవడపోయాడు? ఎవరో తెలిసిన ఫిగర్ మళ్ళీ ఉన్నాడే. నీ పేరు ప్రిన్స్ కదా? నో, మాస్. మాసా? ఓహో, మీ అప్ప పేరు క్లాసా? గాడ్ నోస్, ఐ డోంట్ నో. ఎల్కేజీ అనుకున్నా, యూకేజీ చదివినవే. ఇంతకీ ఏం చేస్తుంటావా నువ్వు? తొందరపడి ఏది పడితే అది చేయండి. మేము కూడా నీ క్లాస్ అనప్పా. తొందరపడి ఏది పడితే చెయ్యం. డౌట్ వస్తే అస్సలు వదలం. నువ్వు పని చేయి. ఏంటి? నీ పక్కన ఉండు. ఓకే, తప్పుకో. అలాగే సార్. ఏంటి నొక్కేద్దాం అనుకున్నావా? ఇది కూడా మేము నొక్కింది. అబ్బా, ఇప్పుడు ఇది కష్టంగా ఇంక రూట్ చూద్దాం పదరా. కారు పోతుంది. వెళ్ళు. సారీ, నా వెహికల్ అనుకున్నాను. ఇట్స్ ఓకే. వెళ్ళిపో వెళ్ళిపో. ఎవరబ్బా మీరు? అంత యూత్ఫుల్ గా ఉండారు, ఏడా పోతా ఉండారు? మేము ప్రాజెక్ట్ వర్క్ కోసం వెళ్తున్నాం సార్. ఏం ప్రాజెక్టు? ఆలమట్ట పోలవరమా? అమ్మాయి నువ్వు డిఎస్పీ గారు అమ్మాయి కదా?
చూసినా ఎట్ట గుర్తుపెట్టినానా? మీకు గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువ అంకుల్. థ్యాంక్ యూ. ఇది డిఎస్పీ గారి వెహికల్, దీన్ని వదిలేయండి అబ్బా. అబ్బా భలే సేవ్ చేస్తావు, లేకపోతే మన సీక్రెట్ అంతా బయటపడిపోయేది. నాయనకి నా ప్రమోషన్ గురించి చెప్పమ్మా. రోడ్డు మధ్యలో వచ్చిన వైట్ ఎవడరా? రేయ్ బండాపు ఆపు. రేయ్ రేయ్ నిన్నే. రేయ్ ఆగు. సూసైడ్ చేసుకొని డిసైడ్ అయ్యా ఏంటి? ఏంట్రా దెయ్యమా? దయ్యమే. గొర్రెలు కాపరి సర్దార్జీ మళ్ళీ వచ్చి ఉంటాడ్రా. అవునరా అవును. వామ్మో, వాడు కొట్టిన దెబ్బలకి వీడికి ఏ ఫేస్ చూసినా వాడి ఫేసే గుర్తొస్తున్నట్టుందిగా. ఖచ్చితంగా వాడు దయ్యమేరా బాబు. అబ్బా బాణం, నేను నీకు దయ్యంలా కనపడుతున్నాను. వాడి మాటలు మీరు పట్టించుకోకండి సార్. అయినా మీరేంటి సార్ రోడ్డు మధ్యలో? ఈ రోడ్డు మీద లిఫ్ట్ కోసం ఉన్నానయ్యా. అడిగేదేదో రోడ్డు సైడ్ లో నుంచి అడగచ్చు కదా సార్. అలా వర్కౌట్ అవకే ఇలా ట్రై చేస్తున్నాను. ఇంతకీ మీరైనా నాకు లిఫ్ట్ ఇస్తారా లేదా? వద్దురా, వీడికి లిఫ్ట్ ఇస్తే మనం లిఫ్ట్ అయిపోతాం. రే బండోడా, ఇవాళ నా చేతులు అయిపోయావు. ఆగండి సార్ ప్లీజ్. ఇంక మీరు వెళ్ళొచ్చు. అదేంటి సార్ లిఫ్ట్ కావాలని అడిగారుగా. ఈ వెహికల్ నాకు వర్కౌట్ అవ్వదు, మీరు చూడరా చూడరా, వాడు మనిషిగా మాట్లాడుతున్నాడా? అవునరా, నేను దెయ్యాన్నే. ఇందాకే యాక్సిడెంట్ అయి ఇక్కడే చచ్చి దెయ్యమై తోడు కోసం చూస్తున్నాను రా. తొందరపడరా. ఇదేదో రిచ్ ఎఫెక్ట్, మన టైం చాలా బాగుంది. ముగ్గురు అబ్బాయిలు ముగ్గురు అమ్మాయిలు ఉన్న బ్లాక్ సఫారీ ఏమైనా వెళ్ళిందా? ఇది హైవే, ఎన్నో కార్లు వస్తుంటాయి, ఎన్నో కార్లు పోతుంటాయి. అయినా ఎన్ని గుర్తెచ్చుకుంటావు? మాకు ఇదే పనే. అసలు ఏ కారులో ఎవడు వెళ్తున్నాడు, ఏ కారులో ఎవడు కూర్చున్నాడు, ఏ కారు ఎక్కడికి వెళ్తుందో అంటే మేమే వ్యాపారం చేసుకోగలరా? ఏంట్రా పేల్తున్నావు? తెలిస్తే తెలుసని చెప్పు, తెలియకపోతే తెలియదని చెప్పు. ఎక్స్ట్రాలొద్దు. వీడెవడు పెద్ద కోటిగా రివాల్వర్ పట్టుకు తిరుగుతున్నాడు. ఏమబ్బా నువ్వు కరెక్ట్ గా చూసినా ఆడేనట్టు వెళ్ళింది. ఇటే వెళ్ళాడు సార్. అదే పొట్టిగా స్టైల్ గా ఉంటాడు, పేరు అడిగితే మాస్ అంటాడు, ఆడేనా? కరెక్ట్ సార్. వాడే. వాడి దగ్గర రివాల్వర్ కూడా ఉంది, అందులో బుల్లెట్లు కూడా ఉన్నాయి. ఆరు వాళ్ళ కోసం అబ్బా ఈ బాటలో ఆ రివాల్వర్ పోతే పోయింది, ఇంకొక రివాల్వర్ కొనుక్కోవచ్చు. రివాల్వర్ పోతే నా ఉద్యోగం తప్పింది. అప్పుడు ఇదే డ్రెస్ వాచ్మెన్ పెట్టారబ్బా. మీ పర్సనాలిటీకి ఆపోజిట్ అయినా బానే ఉంటుంది. మీరు చాలా స్మార్ట్ గా ఉంటారు. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు నా మనసులో ఏది ఉంటే అది చెప్పేయాలనిపిస్తుంది. చెప్పి మీరు చాలా గొప్ప ఫిగర్. ఎరా వింటున్నారా సార్? ఫిగర్ అని లేడీస్ కదా అంటారు. ఏ మగోళ్ళ మట్టుకు మంచి ఫిగర్లు ఉండరా? గుంజి వాళ్ళకంత టేస్ట్ లేదు. నువ్వు చెప్పబ్బా. మీరు కత్తిలా కచెక్కమంటారు. ఇదేదో భలే ఉందబ్బా. నువ్వు కంటిన్యూ చేయి. దిగితే కంటిన్యూ చేస్తా. ఎందుకు? వీళ్ళు ఎప్పుడు మీ వెనకాలే లేకపోతే నువ్వు సెక్యూరిటీ ఎట్లా? మీరు కొంచెం స్టైల్ మార్చుకోవాలి. ఎట్లా ఆపితే చెప్తారు. ఆపాను. ఎందుకు ఆపమన్నావు? రండి చూపిస్తాను. ఏంటబ్బా చూపించేది? ఆసనా మీరెక్కడికి? వద్దా? ఎంతమంది ఎందుకు? అవునులే, వీళ్ళందరినీ చూస్తే ఆడు జంప్ అయిపోడు. మీరైనా ఉండండి అబ్బా. అలాగే సార్. నేను వెళ్ళి వాడిని బెదిరించో బుచ్చగించో నా తుపాకి నేను తెచ్చుకుంటానులే. వెళ్ళండి. మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తుంటారా? మా ఇంట్లోనే ఉంది కదా జిమ్. అందుకే ఎలా ఉన్నారు. రండి. ఎక్స్క్యూజ్ మీ. ఎస్ వీడెవడు దెయ్యం అంటున్నాడు, వాడే దెయ్యంలో ఉన్నాడు. ఎక్కడ్రా? ఎక్కడా? ఇద్దరిని చూసా. వాడేంటి నన్ను దెయ్యం అని పారిపోయాడు? ఏంటోనండి, బయలుదేరిన దగ్గర నుంచి మీలాంటి పర్సనాలిటీని ఎవరిని చూసినా దెయ్యం అరుస్తున్నాడు. మనుషులు పోలిన మనుషులు ఉంటారంటే కూడా వినట్లేదు. నా పర్సనాలిటీలో లోపం ఏమన్నా ఉందా? కాళ్ళు ముందుకే ఉన్నాయి కదా. 6 ఉన్నారు. 6 రూములు కావాలా? 3 రూములు కావాలి. ఓహో, మ్యాటర్ అర్థమైంది. సచిన్ సచిన్ ఆయన కూడా గెస్ట్ హౌస్ లో దిగాడా? ఇప్పుడు వస్తాడు, ఆటోగ్రాఫ్లు తీసుకుందరు కదా. నిజంగా రేయ్, ఎవరు అడ్డొచ్చినా నేను వదిలిపెట్టాను. నా మాట విని లొంగిపో. లొంగిపో. ఆగాడు. నా మాట విని లొంగిపో. ఈ పోట ఎరగదీస్తానంతే. నాకంటే హైట్ ఎక్కువని, నాకంటే గ్లామర్ ఎక్కువని
పొగరా నిన్ను వదిలిపెట్టనే ఒరేయ్, ఇంకో పాట వా. రారా. ఛీ, మంచి మూలలో డిస్టర్బ్ చేస్తాడు ఉండే వీడా బ్యాటింగ్ మ్యాన్ ఏం చేస్తాడు సార్ మంచి పనిలో ఉంటే మూడో చేస్తున్నారు డైరెక్ట్ లో ఉన్నావా సర్లే గాని వీళ్ళని తీసుకెళ్ళి రూములు రండి చూపి ఏ సచిన్ వీళ్ళెవరో వేడిగా ఉన్నారు మా బాస్ నీకు ఫిగరే అమాన్ మై డార్లింగ్ చూసావా గెస్ట్ హౌస్ ఎంత థ్రిల్లింగ్ గా ఉందో అవాక్కయ్యవా యా ఇట్స్ నైస్. అక్కడ ఎక్కడ వర్కౌట్ కాక ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాను ఇక్కడ నిన్ను నేను నన్ను నువ్వు తప్ప ఎవరు డిస్టర్బ్ చేయరు కమాన్ డార్లింగ్ జస్ట్ మినిట్. ఓ యు ఆర్ సో ఇంటెలిజెంట్ ఎక్స్క్యూజ్ మీ యూజ్ మీ ఇక్కడ ఓహో మీరా మీ గెస్ట్ హౌస్ లో రూములు ఖాళీగానే ఉన్నాయి ఎప్పటి వరకు ఉంటారు పని అయ్యే వరకు ఏం పని అర్థమైందా బాగా ఏంటి మీ చేతులకి దోలెక్కువ ఇక్కడ సంతకం పెట్టండి ఓకే సచిన్ బ్యాటింగ్ బాగా చేస్తాడా మీ అంత కాదులేండి ఏంటో చెప్పండి వీళ్ళిద్దరిని రూమ్ తీసుకెళ్ళాలి నీకు బాగా బలిసింది ఆ, ఆ, వెళ్ళండి ఏ జాగ్రత్త. రైట్ ఏంట్రా అలా చూస్తున్నాం నాకు అది కావాలి ఏది అదే అదంటే ఏది అది ఇదా అదే రూమ్ కి వెళ్ళకి ఇస్తారులే పిల్లడు కదా పదండి. వెళ్ళండి రా, రా. రేయ్, ముందు చూసినాడు ముందు చూసే నడుస్తున్నా ముందంటే నీ ముందు కాదు మా ముందు నడు. వెళ్ళే. ముందుకు చూడు ఇప్పటికి ఇంకా నా వయసు సింగరం గాడు రూమ్స్ బాగుంటుంది వీడేంటి ఇక్కడ వచ్చాడు సరిగ్గా చూసి తాళం తీరా కప్ప పెద్దది తాళం చిన్నది లేట్ అవుతుంది సార్ తాళం చిన్నదైనప్పుడు కప్ప పెద్దది ఎందుకు వేసేవారు ఎదవా నీళ్ళుంటి వస్తారని తెలియక రండి సార్ నడు నడు రండి నడు. ఏం సార్ రూమ్ బాగుందా నువ్వెక్కడికి రా అక్కడ పెట్టి వెళ్ళు ఉమ్. సార్ ఆ. ఇంతకీ మీ డీసెంట్ ఇండీసెంటా మా దేశం అయితే నీకెందుకురా వెళ్ళి అదలకే ఎదవ క్వశ్చన్స్ నువ్వు వెళ్ళా ఏం సార్ తోస్తున్నారండి అంత అర్జెంటా అదలకే ఎందుకు ఆ కుర్రాడి మీద అంత ఇరిటేషన్? పాపం చిన్న కుర్రాడే కదా, అతనికి ఏం తెలుసని. తెలియంది తెలుసుకుంటాడు డార్లింగ్ ఈ కాంపిటీషన్ వరల్డ్ లో అలర్ట్ గా ఉండాలి నువ్వు కూడా అలర్ట్ గా ఉండు కమా కమా మేడం మేడం ఎవడా నువ్వు ఎవరు? మేడం మళ్ళీ ఏంట్రా తప్పుకో మేడం ఇందాక చెప్పడం మర్చిపోయాను మీకు ఏ హెల్ప్ కావాలని 24 hours ఆన్లైన్ మేడం ఆన్లైన్ ఆ. ఇంకొక సెకండ్ ఇక్కడ ఉన్నావు నీకు డెడ్ లైన్ చూపిస్తాను ఏ. అదలకే వెళ్ళి అదలవా. అయ్యో సార్ చూడండి సార్ సార్ మేడం 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 ఏయ్ పెద్ద వేస్ట్ క్యాన్ ఎట్లా ఉన్నాడు ఏయ్ ఎవడ్రా దెయ్యం? సార్ మీరు ఎవరు చూడడానికి భారతీయుడు గెటప్ లో ఉన్నారు అసలు ఇన్ని వేషాలు ఎందుకు తిరుగుతున్నారు మీరు ఒక్కరేనా మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా టోటల్ కంట్రీ మొత్తం ఉన్నారు అవును వాళ్ళందరికీ తండ్రి నేనే తల్లులు వేరు వాళ్ళందరూ మీ కొడుకులా? అవును నేను నేషనల్ పర్మిట్ లారీ డ్రైవర్ని కదా లారీ ఆగిన చోటల్లా ఫ్యామిలీని చెక్ పోస్ట్ ఉన్న చోటల్లా కొడుకుల్ని కనిపెట్టాను నా చనిపోయిన మొదటి భార్య ఇలాగే ఉండేది ఉన్న కొడుకులు చాలు సార్ మళ్ళీ కొడుకులు అనకండి సార్ సెటప్ సార్ మార్నింగ్ మీతో పాటు మీ కొడుకులు అందరూ కన్ఫ్యూజ్ చేస్తారు సార్ ఇదిగో థ్యాంక్స్ అమ్మా నా మూడో భార్య ఇలాగే సహాయం ఎనీహో బహుత్ శుక్రియా తిరిపి సంధికలం ఇంకా పై ఊళ్ళో నాలాటోళ్ళు చాలా మంది కనపడతారు కంగారు పడకండి వెళ్ళండి వెళ్ళండి బాయ్ సార్ థ్యాంక్ యూ అంకుల్. ఆల్ ద బెస్ట్ ఇప్పుడు క్లియర్ అయింది నాకు ఇప్పుడు పూరీల దిమాగ్ ఖరాబ్ చేసినాయండి బాయ్ రా తాత